హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి అయితే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కారం, ఉప్పు సరిపడా వేశాను. అందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసి పెట్టానండి. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే బియ్యం పిండిలో ఉప్పు, కారం సరిపడా వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పల్లీలు, తర్వాత శనగపప్పు అండి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ అయితే కరివేపాకు అండి. స్వరపిండి అంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి. కరివేపాకు వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ వేసి తర్వాత నెక్స్ట్ ఎల్లిపాయ, జీలకర్ర వేసి రోట్లో వేసి మెత్తగా దంచాలండి. మంచిగా మెత్తగా అయ్యి అవి మొత్తం దంగేంత వరకు మెత్తగా దంచేసి అలా దంచినటువంటి ముద్దను తీసుకోవాలి. నేను ఎలా చాప్ చేస్తున్నాను చూడండి, ఎలా దంచుతున్నానో అలా దంచిన రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచిన తర్వాత అది మెత్తగా ఒక ముద్దలాగా చేసి ఈ ముద్దను తీసుకొని ఆ పిండికి మొత్తం పట్టేలాగా మంచిగా కలపాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. అలాగే వేసి ఫస్ట్ అయితే పిండి మొత్తము అన్నీ కలిసేలాగా పిండి మొత్తం కలపాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు సరిగా ఉందో లేదో, టేస్ట్కి తగ్గట్టు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి మొత్తం ముద్దలాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఈ సర్వపిండి పెట్టుకోవడానికి సర్వపిండి గిన్నెలు అనేవి సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అందులో 2 స్పూన్ ఆయిల్ వేయండి. మీకు అవసరం ఉన్నంత ఆయిల్ వేసుకొని మొత్తం ఒక ముద్ద తీసుకొని మొత్తం ఇలా నేను ఎలా పెడుతున్నాను చూడండి, అలా పెట్టాలి. మరీ పల్చగా ఉండద్దు, మరీ లావుగా ఉండద్దండి. మొత్తం అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అన్నీ ఒక 5-6 టైమ్స్ ఇట్లా పెట్టాలండి. హోల్స్ పెట్టాలి. 5-6 సైడ్ల హోల్స్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. నేను వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా ఆయిల్ వేసి అంటే గ్యాస్ మూత పెట్టుకొని గ్యాస్ పైన పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చూసిన దాన్ని సైడ్ చుట్టూ తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక దగ్గర ఉంటే మధ్యలోనే కాలుతుంది, మాడిపోతుంది. సైడ్లు తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా కాలుతుంది. మంచిగా బ్రౌనిష్ వచ్చేంతవరకు మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అలా చూడండి ఎలా కాలుతుందో, ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి.